హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. ఈరోజు మీ అందరికీ లేత ములక్కాయలతో ఇగురు ఎలా చేయాలో చూపించడానికి వచ్చాను. కావాల్సిన పదార్థాలన్నీ డిస్ప్లేలో ఇస్తున్నాను. ఇవన్నీ మన వంటింట్లో మనం రోజు వాడేవే. వీటితో మనం చాలా ఈజీగా టేస్టీగా వండేసుకోవచ్చు. రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి నేను ఇందాక ఇచ్చిన లిస్టులో ఉన్న పోపు దినుసులన్నీ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, నువ్వుల గింజలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిపప్పు ఇవన్నీ వేసుకోండి. మీకు దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదని నేను కరివేపాకు వేయట్లేదు. ఇవన్నీ కూడా దోరగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. బాగా మాడిపోతే మటుకు టేస్ట్ ఉండదు. అందుకని గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా అటు ఇటు కదుపుకోండి. ఉల్లిపాయని మాడనివ్వకుండా సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ రంగులోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. సో ఉల్లిపాయ తొందరగా వేగాలంటే అందులో కొంచెంగా మీకు కూరలో వేసుకుంటారు కదా, ఆ ఉప్పు ఏదో ముందే వేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం ఉప్పు అలానే పసుపు ఆ 2 కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఉప్పు, పసుపు 2 తీసుకొని ఉల్లిపాయ ముక్కల్లోకి కలిపేసుకుంటున్నాను. సో ఉల్లిపాయల్లో బాగా కలిసేలాగా అటు ఇటు పైకి కిందకి బాగా తిప్పుకోండి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి ఉల్లిపాయలని. సో మధ్యలో తీసి కదుపుతూ ఉండండి. అట్లా వదిలేమాకండి. కూర ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు మాడిపోతే కూర టేస్ట్ పోతుంది. అందుకని సిమ్లోనే ఉంచుకొని అటు ఇటు తిప్పుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసేసుకున్నాను. సో ములక్కాయలు, ఉల్లిపాయలు బాగా కలిసేలాగా పైనుంచి కిందకి బాగా కలుపుకోండి. సో మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. కాసేపు మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాలు 5 నిమిషాల గ్యాప్లో కొంచెం 2 టీ గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మగ్గనివ్వండి. సో ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాయి. ఉప్పు కూడా బాగా ములక్కాయ ముక్కల్లోకి కూడా దిగింది. సో ముక్క చూసారండి, మనం వేసినప్పటికీ ఇప్పటికీ తేడా వచ్చింది. కాస్త మెత్తబడింది ముక్క, అంటే ములక్కాయ ముక్క కూడా ఉడికింది. ఇప్పుడు మధ్యలో కదుపుకుంటా ముక్క ఉడికింది కాబట్టి కారం యాడ్ చేసేసుకోండి. కారాన్ని కలుపుకోండి. పైకి కిందకి బాగా కలుపుకొని ముక్కలకి పట్టేలాగా కారాన్ని కదుపుకుంటే ముక్కల్లోకి కూడా కారం అది వెళ్తుంది. సో ముక్కకు కూడా మనకి అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాము. కాసేపు మగ్గిన తర్వాత మూత తీసుకొని చూడండి, ఆల్మోస్ట్ కూర అయిపోవచ్చింది. సో ఇందులోకి బాగా సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు కూడా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని దాన్ని కలిపి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఆ కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ కూరకు పట్టేలాగా ఉంచుకోండి. తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకోండి, కూర రెడీ అయిపోయి ఉంటుంది. మొత్తం అసలు ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. కూర చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుంటుంది, తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.